D24 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. ప్రధాని మోదీకి శ్రీలంక అత్యున్నత పురస్కారం. మోదీకి శ్రీలంక మిత్ర విభూషణ అందజేసిన అధ్యక్షుడు అనుర కుమార. డెడ్లైన్ సమీపిస్తున్న వేళ ట్రంప్ ఆరాటం. ఆ దేశానికి ముప్పుగా ట్రంప్ తెచ్చిన కొత్త సుంకాల నిర్ణయం. తమిళనాడు రాష్ట్ర బీజేపీ నూతన అధ్యక్షుడి నియామకంపై అన్నమలై ఆసక్తికర వ్యాఖ్య. తన అధ్యక్షుడి రేసులో లేనన్న అన్నమలై. విద్యాశాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష. సమగ్ర మార్పులతో విధాన పత్రం రూపొందించాలని సంబంధిత శాఖ అధికారులకు సీఎం ఆదేశం. నందిగామ నియోజకవర్గంలో బాబు జగజ్జీవన్ రామ్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు. జగజ్జీవన్ రామ్ స్ఫూర్తితో ఏపీ ప్రభుత్వం పనిచేస్తుందని వ్యాఖ్య. సూర్యాపేటలోని ఓ లబ్ధిదారుడి ఇంట్లో భోజనం చేసిన మంత్రి ఉత్తమ్. సన్న బియ్యం లబ్ధిదారుల ఇంట్లో భోజనం చేయాలని ప్రజాప్రతినిధులందరికీ సూచించిన మంత్రి. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో బాబు జగజ్జీవన్ రామ్ జయంతి కార్యక్రమం. ఆయన చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించిన ఆ పార్టీ సీనియర్ నాయకులు. రేవంత్ రెడ్డి బుద్ధిహీనంగా కంచె గచ్చబోలు అడవిని ధ్వంసం చేస్తున్నారన్న కేటీఆర్. విలువైన వృక్ష జంతుజాలం నష్టపోయిందని ఆవేదన. పిఠాపురంలో నాగబాబుకు టీడీపీ కార్యకర్తల నుండి నిరసన సెగ. నాగబాబుడు చుట్టుముట్టి జై వర్మ అంటూ నినాదాలు చేసిన టీడీపీ కార్యకర్తలు. నాగబాబు పర్యటనకు దూరంగా ఉన్న టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ. నేటి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ సారథిగా ధోని. గాయం కారణంగా కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మ్యాచ్ కు దూరం. దూసుకుపోతున్న బంగారం వెండి ధరల పెరుగుదలకు బ్రేక్. భారీగా తగ్గిన బంగారం వెండి ధరలు. కూలీ విడుదల తేదీ ఫిక్స్. తలైవారికి పోటీగా హృతిక్ రోషన్ వార్ 2. భారత ప్రధాని నరేంద్ర మోదీకి శ్రీలంక ప్రభుత్వం అత్యున్నత పురస్కారాన్ని అందజేసింది. ఆ దేశ అధ్యక్షుడు అనుర కుమార దిశానాయకే తమ దేశం మిత్ర దేశ అధినేతలకు ఇచ్చే అత్యున్నత పురస్కారం శ్రీలంక మిత్ర విభూషణ్ ను అందించారు. దీనిలోని ధర్మచక్రం ఇరు దేశాల సాంస్కృతిక సాంప్రదాయాలను ప్రతిబింబిస్తుంది. మధ్యలో ఉండే కలశం శ్రేయస్సును 9 విలువైన రత్నాలు ఈ దేశాల మధ్య శాశ్వతమైన స్నేహాన్ని సూచిస్తే సూర్యుడు చంద్రుడు కాలాతీత బంధానికి సూచిక. ఇలా ఇవన్నీ ఇరు దేశాల మధ్య సాంస్కృతిక ఆధ్యాత్మిక బంధాన్ని సూచిస్తాయి. కాగా ప్రధాని మోదీ 3 రోజుల పర్యటన కోసం శ్రీలంక వెళ్లిన విషయం తెలిసిందే. श्रीलंका मित्र विभूषण से सम्मानित किया जाना मेरे लिए गौरव की बात है। यह सम्मान केवल मेरा सम्मान नहीं बल्कि यह 140 करोड़ भारतीयों का सम्मान है। यह भारत और श्रीलंका के लोगों के बीच ऐतिहासिक संबंधों और गहरी मित्रता का सम्मान है। इस सम्मान के लिए
मैं राष्ट्रपति जी का, श्रीलंका सरकार और यहाँ के लोगों का हृदय से आभार व्यक्त करता हूँ। फ्रेंड्स, प्रधानमंत्री के रूप में श्रीलंका का यह मेरा चौथा दौरा है। 29 की मेरी पिछली यात्रा एक बहुत ही संवेदनशील समय पर हुई थी। उस समय मेरा विश्वास था कि श्रीलंका विल राइज एंड राइज स्ट्रॉन्गर। मैं श्रीलंका के लोगों के धैर्य और साहस की सराहना करता हूं और आज श्रीलंका को वापस प्रगति के पथ पर देखकर हर्ष महसूस कर रहा हूं। भारत के लिए यह गर्व का विषय है कि हमने एक सच्चे पड़ोसी मित्र के रूप में अपने कर्तव्यों का निर्वहन किया है। అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలపై విధించిన కొత్త టారిఫ్స్ అమలుకు గడువు ఏప్రిల్ 5 సమీపిస్తున్న తరుణంలో పరిణామాలు చకచకా కదులుతున్నాయి. ట్రంప్ తెచ్చిన కొత్త సుంకాల నిర్ణయం ఆ దేశానికి ముప్పుగా పరిణమించింది. దీంతో మొత్తం యుఎస్ మార్కెట్లన్నీ కుప్పకూలిపోతున్నాయి. కోవిడ్ తర్వాత ఎన్నడూ లేనంత పాలను ఎదుర్కొంటున్నాయి. మరోపక్క ట్రంప్ తీసుకున్న నిర్ణయానికి స్వదేశంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. డొనాల్డ్ ట్రంప్ యొక్క భారీ సుంకాలకు మార్కెట్లు, విదేశీ ప్రభుత్వాలు, యుఎస్ కంపెనీలు, ఫెడరల్ రిజర్వ్ చీఫ్ ఇంకా కీలక అమెరికా చట్టసభ సభ్యుల నుండి కూడా వ్యతిరేకత ఎదురవుతుంది. దీంతో ట్రంప్ సర్కారు కూడా త్వరితగతిగా పావులు కదుపుతోంది. ఇప్పటికే ప్రారంభించిన చర్చల్ని ముగింపు దశకు తీసుకొస్తుంది. ఇందులో భాగంగా భారతదేశం, ఇజ్రాయెల్, వియత్నాంతో పాటుగా వాణిజ్య చర్చల్లో రాజీకి వస్తే బెటర్ అని అమెరికా ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. మరోవైపు వియత్నాం కూడా పాజిటివ్ దృక్పథంతో ముందుకు సాగుతుంది. రెండు వైపులా పరస్పర ఒప్పందం కుదుర్చుకోగలిగితే సుంకాలను సున్నాకి తగ్గించాలని వియత్నాం చూస్తుంది. ఈ మేరకు ఆ దేశ కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి టో లామ్ ప్రతిపాదించారని ట్రంప్ సోషల్ మీడియా పోస్టులో తెలిపారు. తమిళనాడు రాష్ట్ర బీజేపీ నూతన అధ్యక్షుడి నియామకంపై ఆ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి రేసులో తాను లేరని ఆయన స్పష్టం చేశారు. పలు రాష్ట్రాల్లో నూతన అధ్యక్షుల నియామకంపై బీజేపీ అధిష్టానం కసరత్తు చేస్తుంది. ఈ సమయంలో అన్నామలై చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. తమిళనాడులో బీజేపీ నాయకత్వం కోసం నేతలు ఎవరూ పోటీపడరని, అందరం కలిసి ఏకగ్రీవంగా ఒక నాయకుడిని ఎన్నుకుంటామని అన్నామలై తెలిపారు. తాను కూడా ఈ రేసులో లేనని ఆయన స్పష్టం చేశారు. పార్టీకి మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నానని ఆయన తెలిపారు. పార్టీ ప్రగతి కోసం ఎంతో మంది తమ ప్రాణాల్ని అర్పించారని ఆయన గుర్తు చేశారు. బీజేపీ ఎప్పటికీ బాగుండాలని కోరుకునే వ్యక్తిని అని అన్నామలై అన్నారు. తాను ఎలాంటి రాజకీయ ఊహాగణలపై స్పందించలేరని ఆయన తేల్చి చెప్పారు. ఇతర పార్టీల మాదిరిగా బీజేపీలో అధ్యక్ష పదవి కోసం 50 మంది నేతలు నామినేషన్ వేసే పరిస్థితి ఉండదని ఆయన తెలిపారు. புதிய மாநில தலைவருக்கான போட்டியில் நான் இல்லை. சரியான அடுத்தது அது ஏன் இன்னைக்கு நாளைக்கு நீங்க அப்படியே ஒரு நியூஸை போட்டு அண்ணாமலை டெல்லி போறாரு, அண்ணாமலை இவரை கை காட்டினாரு, அண்ணாமலை இவரை கை காட்டல, இந்த எந்த வம்பு சண்டைக்கு நான் வரலீங்கன்னா நான் போட்டியில் இல்லை. அதிமுக பாஜக கூட்டணி மாநில தலைமை மாற்றணும், அதனாலதான் விரைவில் அதை பத்தி நான் எது கருத்து சொல்ல விரும்பலீங்கண்ணா. அண்ணா அதை பத்தி நான் கருத்து சொல்ல விரும்பல. என்னை பொறுத்தவரை இந்த கட்சி நல்லா இருக்கணும், நல்லவர்கள் இருக்கக்கூடிய கட்சி, நல்ல ஆத்மாக்கள் இருக்கக்கூடிய கட்சி. இந்த கட்சியில் நிறைய பேர் உயிரை கொடுத்து இந்த கட்சியை வளர்த்திருக்கிறாங்க, புண்ணியவர்கள் இருக்கக்கூடிய கட்சி. அதனால் அந்த கட்சி எப்பொழுதும் நன்றாக இருக்க வேண்டும் என்று நினைக்கக்கூடியவன் நான். என்னை பொறுத்தவரை புதிய தலைவர் தேர்ந்தெடுக்கப்படும் பொழுது நிறைய பேசுவாங்க. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలన్నీ విద్యార్థులు కేంద్రంగా పనిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. యూనివర్సిటీల్లో విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే కోర్సులు ఉండాలని, మార్కెట్లో డిమాండ్ ఉన్న కోర్సుల బోధనకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. శుక్రవారం సాయంత్రం పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో రాష్ట్రంలోని యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకు గ్రామీణ ప్రాంతాల నుండి, ఆర్థిక స్తోమత లేని కుటుంబాల నుండి విద్యార్థులు వస్తున్నారని, వారికి సరైన భవిష్యత్తు కల్పించేలా బోధన ఉండాలని అన్నారు. ఆర్థిక స్తోమత ఉన్న కుటుంబాల నుండి వచ్చే విద్యార్థులు మార్కెట్లో డిమాండ్ ఉన్న కోర్సులను ఎంచుకుని ప్రైవేట్ యూనివర్సిటీల వైపు వెళ్తున్నారని తెలిపారు. వారికి ఎదురయ్యే పోటీని ప్రభుత్వ విశ్వవిద్యాలయాల విద్యార్థులు ఎదుర్కోవాలంటే డిమాండ్ ఉన్న కోర్సులనే బోధించాలని సీఎం అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం పలు యూనివర్సిటీల్లో పెద్దగా ప్రాధాన్యం లేని కోర్సులను బోధిస్తున్నారని, వాటిని రద్దు చేసి నూతన కోర్సుల్ని ప్రవేశపెట్టాలని సూచించారు. ఆయా కోర్సులకు చెందిన ప్రొఫెసర్లకు అడ్మినిస్ట్రేటివ్ బాధ్యతలు అప్పగించాలన్నారు.
యూనివర్సిటీలను కొందరు ప్రొఫెసర్లకు పునరావాస కేంద్రాలుగా మార్చవద్దని అన్నారు. ఈ సందర్భంగా వీసీలకు తమ వర్సిటీల్లో ప్రొఫెసర్ల కొరత, భవనాలు, ఇతర వస్తువుల సమస్యల్ని సీఎం దృష్టికి తీసుకురాగా వర్సిటీల అభివృద్ధి కోసం అవసరమైన నిధులు కేటాయించేందుకు గాను ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఉమ్మడి కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు పర్యటించారు. బాబు జగ్జీవన్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. అప్పట్లో పరిస్థితి దృష్ట్యా కుటుంబ నియంత్రణ పాటించమన్నామని, ఇప్పటి పరిస్థితుల నేపథ్యంలో దేశంలో జనాభా పెరగాల్సిన అవసరం చాలా ఉందని అన్నారు. లేకపోతే రాబోయే రోజుల్లో దేశంలో వృద్ధుల సంఖ్య పెరిగిపోతుందని అభిప్రాయపడ్డారు. అభివృద్ధి చెందిన దేశాల్లో ఇప్పుడు ఇదే సమస్యగా ఉందని తెలిపారు. వృద్ధుల సంఖ్య ఎక్కువగా ఉండే దేశాల్లో ఉత్పాదకత తగ్గిపోతూ ఉంటుందని వివరించారు. జనాభా వృద్ధి చెందడం అత్యంత ముఖ్యమైన అంశమని స్పష్టం చేశారు. దేశంలో రెండో తరం సంస్కరణలకు శ్రీకారం చుట్టామని, 2047 నాటికి భారతదేశం ప్రపంచంలోనే అగ్రగామిగా ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. మీరు ఒక్కసారి చూస్తే ఈరోజు బాబు జగ్జీవన్ రామ్ జయంతి ఒక మహనీయుడి యొక్క జయంతి. ఏప్రిల్ నెలలో ముగ్గురు పుట్టారు. ఒకరు బాబు జగ్జీవన్ రామ్ గారు, రెండోది రాజ్యాంగాన్ని రాసినటువంటి అంబేద్కర్ గారు, మూడోది మహాత్మా పూలే గారు. ఈ ముగ్గురు కూడా ఒక సామాజిక మార్పుకు శ్రీకారం చుట్టినటువంటి చరిత్ర పురుషులు. అందుకనే ఈరోజు నేను ఇక్కడికి రావడం నా అదృష్టంగా భావిస్తున్నా. ఈరోజు ఒక వినూత్నమైన కార్యక్రమంతో మేము ముందుకు వచ్చాను. నేను ఇక్కడ రెండు విధాలుగా మీరు చూస్తే, ఒకటి బంగారు కుటుంబాలు. ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పారు, దగ్గర 41 మంది ఈ గ్రామంలో అందరికంటే తక్కువ ఆదాయం వచ్చే కుటుంబాలు. అంటే ఇవంతా కూడా 20 లక్షల కుటుంబాలని రాష్ట్రంలో ఎంపిక చేశాం. మీ ఊర్లో 41 చేశాం. అదే సమయంలో నేను ఆలోచించిన విధానం అట్టడుగు నుండే 20%, పై నుండే 10%. ఈ రోజు ఇక్కడ కూర్చున్న కొంతమంది మార్గదర్శులు ఉన్నారు. ఇప్పుడే మనోజ్ గారు అయితే అక్కడికి వచ్చినప్పుడు చూశాను. ఈ రోజు వీళ్ళందరూ కూడా ఇక్కడ కూడా ఒక 5 మంది వచ్చారు. వీళ్ళకి సమాజం ఒక అవకాశం ఇచ్చింది, అందిపుచ్చుకున్నారు. ఈ రోజు పారిశ్రామికవేత్తలుగా, లేకుంటే మెరుగైన జీవన ప్రమాణాలతో ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. నేను ఒకప్పుడు జన్మభూమి పిలిపించాను, మీరందరూ స్పందించారు. ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ వచ్చి జన్మభూమి పిలుస్తుంది రా, కదిలి రా అంటే గ్రామానికి వచ్చి ఎన్నో కార్యక్రమాలు చేశారు. స్కూల్ బిల్డింగ్లు కట్టారు, రోడ్లు వేశారు, శ్మశానాలు కట్టించారు, అనేక కార్యక్రమాలు చేశారు. ఈ రోజు నేను ఇచ్చే పిలుపు, ఎవరైతే సమాజంలో ఆర్థికంగా పైకొచ్చారో, తెలివితేటలున్నాయో, అలాంటి మీరు తిరిగి సమాజానికి ఇవ్వాలి. ఆ రోజు సమాజానికి ఇమ్మని కోరాను. శ్రీరామ నవమి పండుగ రోజున మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు సన్నబియ్యం లబ్ధిదారుల ఇంట్లో భోజనం చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు. అదే రోజున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రాచలంలో సన్నబియ్యం లబ్ధిదారుడి ఇంట్లో భోజనం చేస్తారని తెలిపారు. సచివాలయంలో శుక్రవారం మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సిఎస్ శాంతి కుమార్ తో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, మంత్రులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ, ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ చూపాలని సూచించారు. సన్నబియ్యం సరఫరాలో ఎలాంటి అవకతవకలు జరగనివ్వద్దు. గోదాముల నుండి బియ్యం రవాణా, రేషన్ షాపుల నుండి లబ్ధిదారులకు పంపిణీ చేయడంలో ఏమైనా లోటుపాట్లు ఉంటే సరిచేయాలి. ఈ ప్రక్రియ పూర్తయ్యాక సన్నబియ్యంతో లబ్ధి పొందే కుటుంబాల సంఖ్య 1 కోటి దాటుతుందని పేర్కొన్నారు. కాగా మంత్రి ఉత్తమ్ శుక్రవారం రాత్రి సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 2వ వార్డులో సన్నబియ్యం లబ్ధిదారు పాలడుగు శ్రీనివాస్ ఇంట్లో భోజనం చేశారు. ఇక నగరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం శుక్రవారం సన్నబియ్యం లబ్ధిదారులైన వల్లాల లక్ష్మమ్మ, సైదులు దంపతుల ఇంట్లో భోజనం చేశారు. 2వ వార్డులో పాలడుగు వెంకటయ్య దళిత కుటుంబం వారి ఇంటితో కలిసి మేము భోజనం చేస్తున్నాము. రాష్ట్రంలో పోయిన నెలాఖరు వరకు మీ అందరికి తెలుసు, రాష్ట్రంలో దొడ్డు బియ్యం 4 స్ట్రీమ్స్ ఇచ్చేది. ఎక్కువ శాతం లబ్ధిదారులు తినకపోయేది. మన ప్రభుత్వం, మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని ఆలోచన చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, మంత్రివర్గం ఆలోచన చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు ఉన్న రేషన్ లబ్ధిదారులు 2,81,00,000 మంది. ఇప్పుడు మేము రేషన్ లబ్ధిదారుల సంఖ్య కూడా పెంచి 3,10,00,000 మందికి రేషన్ ఇవ్వబోతున్నాము. ఆ రేషన్ కింద ఇప్పుడు భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కడా ఎప్పుడు జరగని విధంగా మన ప్రభుత్వం, మన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి లబ్ధిదారుకి 6 కిలోల మంచి క్వాలిటీ తినడానికి మంచి రుచికరంగా ఉన్న సన్న బియ్యం ఇస్తున్నాము.
ఆ సన్న బియ్యం మరి వెంకట ఇంట్లో మరి ఎట్లుంది, ఆ కుటుంబ సభ్యులు తింటున్నా లేదా, హ్యాపీగా ఉందా లేదా కనుక్కోవడానికి నేను వాళ్ళతో కలిసి భోజనం చేస్తున్నా. ఇది ఆహార భద్రత విషయంలో భారతదేశంలోనే ఒక విప్లవాత్మక మార్పు, ఒక ముందడుగు. దళితులు, గిరిజనులు, బీసీలు, మైనారిటీలు, వ్యవసాయ కూలీలు, అగ్రకులాల్లో నిరుపేదలందరికీ కడుపు నిండా అన్నం పెట్టే పథకం ఇది. రాష్ట్ర జనాభాలో 84%కి మనం ఈ విధంగా ఉచితంగా సన్నబియ్యం, మంచి క్వాలిటీ సన్నబియ్యం ఇస్తున్నాము. మరి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ సన్నబియ్యం సంబరాల కార్యక్రమంలో మరి ముఖ్యమంత్రి గారితో సహా మంత్రులము, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా ఈ రేషన్ సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం, అదేవిధంగా ఈ రేషన్ లబ్దిదారు ఇంట్లో భోజనం చేసే కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. దాని భాగంగా మేము సూర్యాపేట పట్టణానికి వచ్చినాము. నేను చాలా సంతోషిస్తున్నా. మరి వెంకటయ్య గారు వారి కుటుంబ సభ్యులతో కూర్చొని భోజనం చేస్తున్నాం. అన్నం మంచిగున్నది. మరి ఒక మనిషికి సరిపోయే, నెలకి సరిపోయే 6 కిలోల బియ్యం ఇస్తున్నాం దీని కింద. స్వాతంత్ర సమరయోధుడు ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ జయంతి వేడుకలు తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పార్టీ నేతలు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మేరగ నాగార్జున మాట్లాడుతూ అస్పృశ్యత అంటరానితనం వేళ అనుకున్న నాటి రోజుల్లో భారతదేశానికి ధృవతారల్లా జగజ్జీవన్ రావు నిలిచారని అన్నారు. జగజ్జీవన్ రామ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానం, సంస్కరణలు దేశ అభ్యున్నతికి మార్గమయ్యాయని, నేటి ప్రభుత్వాలు వాటిని పాటించాలని సూచించారు. ముఖ్యంగా ఏపీలో వైఎస్ జగన్ పేదరికం రూపుమాపే ప్రయత్నం చేశారని గుర్తు చేశారు. అంబేద్కర్ జగజ్జీవన్ రావు గారి ఆలోచన అమలు చేసిన ఏకైక సీఎం జగన్ అని, ఉన్నత కులాలతో సమానంగా పేదలను తీసుకురావాలని ఆయన ప్రయత్నించారని చెప్పుకొచ్చారు. కనకారావు గారు, ఎమ్మెల్సీ గారు, అలాగే పామర్ ఎమ్మెల్యే గారు, మల్లాది విష్ణు గారు మన మధ్యలోకి రావడం జరిగింది. ముందుగా మల్లాది విష్ణు గారిని సభను ఉద్దేశించి 2 నిమిషాలు వారు మాట్లాడబోయే ముందుగా వారికి నివాళులు అర్పించే క్రమాన్ని నందిగం సురేష్ గారు, అలాగనే మల్లాది విష్ణు గారు, నాగార్జున అన్న, అరుణ్ గారు కలిసి వారికి దేశంలోనే ఏ రాజకీయ పొలిటీషియన్ అనే వ్యక్తి చేయనటువంటి అత్యున్నతమైన పదవులు చేసినటువంటి వ్యక్తిగా, ఒక దళిత వర్గానికి చెందినటువంటి నాయకుడు వెలుగొందటం అంటే అది ఒకే ఒక్క బాబా జగజ్జీవన్ రావు గారికే చెల్లుతుంది అని చెప్పడానికి చాలా గర్విస్తూ ఉన్నాం. ఎందుకంటే స్వాతంత్రోద్యమంలో పాల్గొనటం కానీ, ఆనాడు కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా ఏ రాజకీయ నాయకుడు చేయలా అన్ని పోర్ట్ఫోలియోలు చేశాడు. ప్రతి పోర్ట్ఫోలియోకు అందం తెచ్చాడు. ప్రతి పోర్ట్ఫోలియోకు రూపుదిద్దినటువంటి సంస్కరణలు తెచ్చాడు. ఉప ప్రధానిగా, ప్రధానమంత్రి అవకాశం వచ్చినా ఆనాడు రానీయకుండా చేసినటువంటి అనేక మంది ఉద్దండులను ఎదిరించి తనదైన శైలిలో పేద ప్రజల యొక్క, బడుగు బలహీన వర్గాల యొక్క స్థితిగతులు మారటానికి, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాన్ని ప్రజల్లో తీసుకెళ్లటానికి, ఈ యొక్క సంస్కరణలు అనేవి భావితరాలకు ఉపయోగపడటానికి అవకాశం కల్పించినటువంటి అనేక అంశాలలో నిమగ్నమైన వ్యక్తిగా బాబు జగజ్జీవన్ రావు గారిని చెప్పుకోవాలి. ఆయన ఆలోచనలు ఈరోజు దేశంలో ఇంప్లిమెంట్ అవ్వాలా, ఆయన కోరికలు నెరవేరాలా. అలా నెరవేర్చాల్సినటువంటి ప్రభుత్వాలు చాలా వెనుగు తిరుగుతూ ఉన్నాయి. పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్లో జగజ్జీవన్ రావు గారి ఆలోచన విధానాన్ని భుజాన వేసుకున్నటువంటి రాజకీయ నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పుకోవాలా. ఎందుకంటే మాటలతో కాదు, సంస్కరణలు, అధికారం వస్తే సహాయం ఎలా చేయాలని చూపించినటువంటి వ్యక్తి, అధికారం వస్తే బడుగు బలహీన వర్గాల పేదలను ఎలా పైకి తీసుకురావాలో, ఏ కులంలోనైనా పేదవాడు ఉండకూడదని గొప్ప ఆలోచన తీసుకొచ్చినటువంటి జగజ్జీవన్ రావు గారి ఆలోచనలు ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంట్ చేసినటువంటి ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. బాబు జగజ్జీవన్ రావు గారి ఆలోచన అది. నేను పేదవాడిగా పుట్టినా, నేను దళితులుగా పుట్టినా, నేను ఆనాడు అస్పృశ్యత అనుభవించినా, ఎక్కడ ఏ ఒక్క ఉన్నత కులాల వారితో సమానంగా అంతకన్నా మిన్నగా పనిచేయటమే నా కనీస ధర్మం అని నిలబడినటువంటి వ్యక్తి. ఆయన ఆలోచనలే ప్రతి రాష్ట్రంలోనూ ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఆ కోణంలోనే ఇంప్లిమెంట్ చేసిన రాజకీయ నాయకుడే జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు చూస్తా ఉన్నాం, ఇందాక ఎమ్మెల్సీ గారు చెప్పారు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని అంత గొప్ప ఆలోచన
జగన్మోహన్ రెడ్డి గారు పెడితే ఈరోజు అక్కడ కరెంట్ ఉంటుందా, దండేసే పరిస్థితి లేదు, ప్రైవేటు వ్యాపారం చేయిస్తూ ఉన్నారు. ఎక్కడెక్కడో ప్రపంచ దేశాల నుంచి వచ్చి ఒక యాత్రాస్థలంగా ఒక మహనీయునికి జగజ్జీవన్ రావు గారి కోరికలను అంబేద్కర్ ఆలోచన విధానంతో మిళితమైనటువంటి ఈ ఆలోచన తిరోధకాలు ఇచ్చే విధంగా ప్రభుత్వం నడుపుతా ఉంది. కంచగచ్చిబౌలిలోని చిట్టడివిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత నిర్దయగా ధ్వంసం చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. దీనివల్ల విలువైన వృక్ష జంతుజాలం నష్టపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. హెచ్ఈసీయూ అడవుల్ని ధ్వంసం చేయడంతో జింక ప్రాణాలు కోల్పోయిందని, ఆ రక్తపు మరకలు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేతికి అంటాయని ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వన్యప్రాణుల ఈ దారుణ హత్యపై సుప్రీంకోర్టు దృష్టి సారించాలని తాను కోరుతున్నామని ఆయన అన్నారు. కంచగచ్చిబౌలిలో 100 ఎకరాల్లో చెట్లను నరికివేయడంతో హెచ్ఈసీయూ సౌత్ క్యాంపస్ హాస్టల్ వైపు ఒక జింక వచ్చిందని తెలిపారు. జింకను చూడగానే కుక్కలు మొరుగుతూ దానిపై విచక్షణ రహితంగా దాడి చేశాయని ఆయన పేర్కొన్నారు. ఈ దాడిలో జింక తీవ్రంగా గాయపడడంతో హెచ్ఈసీయూ విద్యార్థులు, సిబ్బంది వెటర్నరీ ఆసుపత్రికి తరలించారని, కానీ అది మృతి చెందిందని ఆయన తెలిపారు. పిఠాపురం నియోజకవర్గంలో పల్లె పండుగ కార్యక్రమం ద్వారా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద నిర్మించిన నూతన రోడ్డును జనసేన ఎమ్మెల్సీ నాగబాబు ప్రారంభించారు. కాగా పిఠాపురంలో నాగబాబుకు టీడీపీ కార్యకర్తల నుండి నిరసన శాఖ ఎదురైంది. కుమారపురంలో అభివృద్ధి కార్యక్రమానికి వెళ్లిన నాగబాబును టీడీపీ కార్యకర్తలు చుట్టుముట్టి జయవర్మ అంటూ నినాదాలు చేపట్టారు. దీంతో జనసేన కార్యకర్తలకు, టీడీపీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. మరోవైపు నాగబాబు పర్యటనకు టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ దూరంగా ఉన్నారు. ఐపీఎల్లో భాగంగా నేడు ఢిల్లీ క్యాపిటల్స్ తో చెపాక్లో జరగనున్న మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టును మహేంద్ర సింగ్ ధోని నడిపించనున్నట్టు తెలుస్తుంది. గాయం కారణంగా కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అందుబాటులో ఉండడం అనుమానంగా ఉంది. రుతురాజ్ కనుక మ్యాచ్ కు దూరమైతే కెప్టెన్ గా ధోని జట్టును ముందుండి నడిపిస్తాడు. గువాహటిలో రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో గైక్వాడ్ గాయపడ్డారు. అప్పటి నుండి అతడు ట్రైనింగ్ కు దూరమయ్యారు. ఈ నేపథ్యంలోనే అవసరమైతే ధోనికి పగ్గాలు అప్పగిస్తామని జట్టు బ్యాటింగ్ కోచ్ మైకెల్ హసీ తెలిపారు. నేటి మ్యాచ్ కోసం గైక్వాడ్ ట్రైనింగ్ లో బ్యాట్ పడతారని ఆశిస్తున్నామని హసీ తెలిపాడు. గాయం నుండి గైక్వాడ్ కోలుకుంటున్నారని, కాబట్టి జట్టుకు అందుబాటులో ఉండడంపై ఆశాజనకంగానే ఉన్నట్లు తెలిపారు. మరి గైక్వాడ్ అందుబాటులో లేకపోతే కెప్టెన్సీ పగ్గాలు ఎవరికిస్తారనే ప్రశ్నకు హసీ బదులిస్తూ, నిజానికి దీని గురించి తాము ఆలోచించలేదని, హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్, రుతురాజ్ దీని గురించి ఆలోచిస్తారని పేర్కొన్నారు. కాగా ఐపీఎల్ అత్యంత విజయవంతమైన కెప్టెన్ గా ధోనికి మంచి పేరుంది. ఐపీఎల్ అత్యధిక మ్యాచ్ కు నాయకత్వం వహించిన రికార్డు ధోని పేరునే ఉంది. 266 మ్యాచ్లో జట్టును నడిపించగా అందులో 133 మ్యాచ్ల్లో చెన్నై విజయం సాధించింది. 2008లో టోర్నమెంట్ ప్రారంభమైనప్పటి నుండి సిఎస్కే ధోని 10 సార్లు ఫైనల్స్ కు నడిపించారు. 5 సార్లు విజయం సాధించి ట్రోఫీ అందుకున్నారు. చాన్నాళ్ల తర్వాత బంగారం ధరలు భారీగా పడిపోయాయి. ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల నేపథ్యంలో ఆర్థిక అనిశ్చితి నెలకొనగా గోల్డ్ రేట్లు విపరీతంగా పెరిగి ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరాయి. అయితే ప్రస్తుతం బంగారం ధరలు గరిష్ట స్థాయి నుండి కుప్పకూలాయి. ఇంటర్నేషనల్ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర ఔన్స్ పై కిందటి రోజు ఉదయం ఏకంగా $3,001 లెవెల్స్ లో ఉండగా ఇప్పుడు అది $3,038 పడిపోయింది. ఇంట్రాడేలో $3,020 దిగువకు కూడా చేరింది. మరోవైపు వెండి ధర ఇంకా భారీగా కుప్పకూలిపోయింది. $33 స్థాయి నుండి $29.62 చేరుకుంది. దేశీయంగా కూడా ఇటీవల కాలంలో ఎన్నడూ చూడని విధంగా బంగారం రేట్లు దిగొచ్చాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర ఒక్క రోజులోనే 1600కు పతనమైంది. దీంతో ఇప్పుడు తులం బంగారం రేటు 84,000కు పడిపోయింది. మరోవైపు 24 క్యారెట్ల గోల్డ్ రేటు 1740కు తగ్గడంతో ప్రస్తుతం 10 గ్రాములకు 91,640కు చేరుకుంది. దేశ రాజధాని ఢిల్లీలో కూడా బంగారం ధరలు భారీగానే దిగొచ్చాయి. 22 క్యారెట్ల బంగారం ధర $1,600 తగ్గి తులం 84,150 వద్ద ఉంది. అలాగే 24 క్యారెట్ల పుత్తడి రేటు $1,740 పతనంతో 10 గ్రాముల బంగారం ధర 91,790గా ఉంది. తలైవా రజనీకాంత్ ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కూలీ అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. సన్ పిక్చర్స్ బ్యానర్స్ పై కళానిధి మారన్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా తలైవా కెరీర్ లో ఇది 171వ సినిమా. ఇది సౌత్ ఇండియన్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. అగ్రనటులు నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, చౌబిన్, సాహిర్, శృతి హాసన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తమిళ చిత్రసీమలో ఉన్న టాప్ దర్శకుల్లో ఒకరైన లోకేష్ కనగరాజ్ తో రజనీకాంత్ జోడీ కడుతుండటంతో మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నుండి మేకర్స్ విడుదల తేదీని ప్రకటించారు. ఈ సినిమాను ఇండిపెండెన్స్ కానుకగా ఆగస్టు 14వ తేదీన విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు మేకర్స్. అయితే ఇదే రోజున బాలీవుడ్ నుండి మరో అగ్ర సినిమా రాబోతుంది. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న చిత్రం వార్ 2. ఈ సినిమాకు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తుండగా ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు. అయితే ఈ మూవీ కూడా ఆగస్టు 14నే విడుదల కాబోతుంది. 2 పాన్ ఇండియా సినిమాలు అలాగే భారీ అంచనాలు కూడా ఈ 2 సినిమాలకు ఉండడంతో బాక్స్ ఆఫీస్ వద్ద క్లాష్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కూలీ గ్యాంగ్స్టర్ బ్యాక్ డ్రాప్ లో రాబోతుండగా వార్ 2 దేశభక్తి నేపథ్యంలో రాబోతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
ప్రధాని మోదీకి శ్రీలంక అత్యున్నత పురస్కారం. మోదీకి శ్రీలంక మిత్ర విభూషణ అందజేసిన అధ్యక్షుడు అనురా కుమార. డెడ్ లైన్ సమీపిస్తున్న వేళ ట్రంప్ ఆరాటం. ఆ దేశానికి ముప్పుగా ట్రంప్ తెచ్చిన కొత్త సుంకాల నిర్ణయం. తమిళనాడు రాష్ట్ర బీజేపీ నూతన అధ్యక్షుడి నియామకంపై అన్నమలై ఆసక్తికర వ్యాఖ్య. తన అధ్యక్షుడి రేసులో లేనన్న అన్నమలై. విద్యాశాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష. సమగ్ర మార్పులతో విధాన పత్రం రూపొందించాలని సంబంధిత శాఖ అధికారులకు సీఎం ఆదేశం. నందిగామ నియోజకవర్గంలో బాబు జగజ్జీవన్ రామ్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు. జగజ్జీవన్ రామ్ స్ఫూర్తితో ఏపీ ప్రభుత్వం పనిచేస్తుందని వ్యాఖ్య. సూర్యాపేటలోని ఓ లబ్ధిదారుడి ఇంట్లో భోజనం చేసిన మంత్రి ఉత్తమ్. సన్న బియ్యం లబ్ధిదారుల ఇంట్లో భోజనం చేయాలని ప్రజాప్రతినిధులందరికీ సూచించిన మంత్రి. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో బాబు జగజ్జీవన్ రామ్ జయంతి కార్యక్రమం. ఆయన చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించిన ఆ పార్టీ సీనియర్ నాయకులు. రేవంత్ రెడ్డి బుద్ధిహీనంగా కంచె గచ్చబోలు అడవిని ధ్వంసం చేస్తున్నారన్న కేటీఆర్. విలువైన వృక్ష జంతుజాలం నష్టపోయిందని ఆవేదన. పిఠాపురంలో నాగబాబుకు టీడీపీ కార్యకర్తల నుండి నిరసన సెగ. నాగబాబును చుట్టుముట్టి జై వర్మ అంటూ నినాదాలు చేసిన టీడీపీ కార్యకర్తలు. నాగబాబు పర్యటనకు దూరంగా ఉన్న టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ. నేటి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ సారథిగా ధోని. గాయం కారణంగా కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మ్యాచ్ కు దూరం. దూసుకుపోతున్న బంగారం వెండి ధరల పెరుగుదలకు బ్రేక్. భారీగా తగ్గిన బంగారం వెండి ధరలు. కూలీ విడుదల తేదీ ఫిక్స్. తలైవారికి పోటీగా హృతిక్ రోషన్ వార్ 2. ఇవి బులెటిన్ లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.